నువ్వే ప్రాణం నువ్వే సర్వస్వం అని చెప్పి పిచ్చిగా లవ్ చేసుకొని చాలా మోసం చేస్తుంటారు. ఇలా మోసం చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? నా లైఫ్లో లవ్ లేదు, కానీ మీ లైఫ్లో లవ్ ఉంది కాబట్టి హ్యాపీగా జెన్యున్గా ఉండండి, అంతే. అంతకుమించి ఏం చెప్పను నేను. సో హ్యాపీగా ఉండండి, అర్థం చేసుకోండి, అందరిది లైఫ్ కాబట్టి అర్థం చేసుకోండి, అంతే. అలానే ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? భయం వేసింది. ఎందుకు? నేను ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది అప్పుడు నాగబాబు గారు, రోజా గారు, వరుణ్ గారు ఆ. లోఫర్ ప్రమోషన్కి వచ్చినప్పుడు నేను ఫేస్ చేసేవి. స్కిట్ అయిపోగానే నీ ఫస్ట్ కామెంట్స్ ఏంటి నీ మీద? ఆ అబ్బాయి బాగా చేశాడు, హ్మ్. ఫస్ట్ కామెంట్. భయపడ్డాం, నీకు అమ్మ నేను చేయలేను అట్లా ఏం జరిగిందా? ఇప్పటికీ నాకు స్టేజ్ ఎక్కితే మార్నింగ్ స్కిట్ నా భయం వేస్తుంది, ఈవినింగ్ స్కిట్ కొద్దిగా భయం ఉండదేమో కానీ మొత్తంగా భయం వేస్తుంది. మన ఎంట్రీ డైలాగ్ అప్పుడు మన ఇద్దరం ఏంట్రా నెక్స్ట్ ఏంటి శ్రీదేవి కైనా నేను భయపడనేమో కానీ జబర్దస్త్ ఖచ్చితంగా భయపడతాను, పంచుల విషయంలో ఖచ్చితంగా భయపడతాను, డ్రామా నేను ఆడుకుంటానేమో కానీ. ఇప్పుడు మరి భాస్కర్ టీమ్ లోంచి నువ్వు కిడ్స్ టీమ్ లోకి షిఫ్ట్ అయ్యావు కదా, ఎలా ఉంది నీకు ఈ టీం? ఇది జస్ట్ టెంపరీ కాబట్టి. ఈ టీం బాగుందా ఈ టీం బాగుందా? నాకు ఎప్పటికైనా అది టీం బాగుంటుంది, బస్ అనేది. నాకేంటంటే ఇది కొద్దిగా ఒక 2 షెడ్యూల్ చేయమన్నారు కాబట్టి సరే చేస్తాను. కిడ్స్ టీం చాలా బాగా నచ్చింది కదా ఆడియన్స్ కి. నాకు ఎప్పటికైనా టీమ్ లీడర్ అనే ట్యాగ్ నాకు వద్దు. నరేష్, నువ్వు టీమ్ లీడర్ గా చేసి మళ్ళీ అంత టీంలో కంటెస్టెంట్ గా ఎందుకు చేస్తావు? ఎందుకు టీమ్ లీడర్ గా చేయవు? 36 కిడ్స్ ఆల్మోస్ట్ టీమ్ లీడర్ గా చేశాను, అది నరకం కనబడింది నాకు. ఎందుకు? 4 days ముందు 5 days ముందు లైన్స్ చెప్పాలి, కాస్ట్యూమ్స్ చెప్పాలి, లైన్లో ఓకే కావాలి, అవ్వకపోతే తిరుగుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. అందుకే నేను లైఫ్లో టీమ్ లీడర్ కావద్దని డిసైడ్ అయి ఉన్నా. కానీ మొన్న ఏంటంటే కొద్దిగా ఒక 2 షెడ్యూల్ చేయండి అని అడిగితే సరే అని చెప్పి ఒక 2 షెడ్యూల్ మందం చేస్తున్నాను, అంతే. అలానే నరేష్, ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ బస్సు యాక్సిడెంట్స్ అవ్వడం, ఫ్లైట్ కూలిపోవడం, సో నీకు ఎప్పుడైనా ఆ భయం వస్తుందా? ఏంట్రా ఇలా అయిపోతుంది, షార్ట్ లైఫ్ అవుతుంది? నాకు చాలా భయం. మా డ్రైవర్ కొద్దిగా కాన్ఫిడెన్స్, మహేష్ అని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కార్లోనే వెళ్తావా? కార్లో వెళ్తాం. అండ్ ఇవి చూసిన తర్వాత ఇంకా అన్ని క్లోజ్. కానీ రీసెంట్ గా కూడా చూసావు కదా, బస్సు చాలా భయం వేస్తుంది. 3 అమ్మాయిలు ఒకటే 3 అమ్మాయిలు. అండ్ అంతకు ముందు బస్ కిందకి వెళ్ళి బైక్ వెళ్తే మొత్తం ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు, 22 మెంబర్స్. అది కళ్ళ ముందు ఒక 3 ఆడపిల్లలు చనిపోయారంటే అది టార్చర్ ఉంటుంది. హారబుల్. అసలు కొంచెం ఏజ్డ్ పర్సన్సే చనిపోయారంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది కాలేజ్ కి వెళ్ళే వాళ్ళు. శ్రీదేవిలో అది మాకు లైవ్ లో అది చూపించారు, ఏం జరిగిందో. అది దాని మీద ఒక కాన్సెప్ట్ చేశారు. ఆ రోజు కూడా ఇంకా చాలా బాధపడ్డాం. సో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ప్రేమలు పెట్టుకొని మీ మీద ఇష్టాలు పెట్టుకొని కొంతమంది ఉంటారు. సో కానీ జాగ్రత్తగా ఉండండి, అది నేను చెప్పదలుచుకుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలానే